రైల్వే కోట నియోజకవర్గంలోని పెనగలూరు, కోడూరు, పుల్లంపేట, చిట్టువెల్లి, ఓపులవారిపల్లి మండలాల్లోని పలు గిరిజన కాలనీలో నివసిస్తూ భర్తను కోల్పోయి ప్రభుత్వం నుంచి పెన్షన్ మంజూరు కాని గిరిజన వితంతువులకు మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు తన సొంత నిధులతో ప్రతి నెల ఒక్కొక్క ఎస్టీ వితంతు మహిళకు 1000 రూపాయల చొప్పున బత్యాల భరోసా పెన్షన్లను అందజేస్తూ వారిని ఆదుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి పెన్షన్లు మంజూరు అయ్యేంత వరకు సొంత నిధులతో పెన్షన్లు అందజేస్తానని గట్టి భరోసా ఇచ్చారు. గిరిజన కాలనీలలో పర్యటించే సమయంలో ఆ కాలనీలకు సంబంధించిన కొందరు వితంతు మహిళలు బత్యాల వద్దకు వచ్చి భర్తను కోల్పోయే ప్రభుత్వం అందించే వితంతు పెన్షన్లకు తాము అర్హులమైన వైకాపా ప్రభుత్వంలో పెన్షన్లు ఇవ్వటం లేదని, ఎంతో మంది నాయకులు అధికారుల వద్దకు వెళ్లి మాకు పెన్షన్లు మంజూరు చేయించాలని కాళ్లవేళ్ల పడి వేడుకున్నా ఎవరూ కనికరించలేదని మొరపెట్టుకొని ఆవేదన వ్యక్తం చేయడంతో ఆయన ఇలా స్పందించారు. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడు రైల్వేకోట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గిరిజన కాలనీలో నివసిస్తున్న పెన్షన్లకు నోచుకోని వితంతువులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయించి వారికి ప్రతి నెల 1వ తేదీ రాకముందే 1వ రోజు ముందుగా అంటే ఈ నెల 30/11/2024 తేదీ శనివారం నాడు ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున సొంత నిధులతో బత్యాల భరోసా పెన్షన్ను వారి వర్గీయులు ద్వారా జోరు వర్షంలో వారి ఇండ్ల వద్దకే వెళ్లి అందజేస్తూ వారిని ఆదుకుంటున్నారు. గత నెలలో కంటే పెరిగిన బత్యాల భరోసా పెన్షన్ల సంఖ్య సుమారు 250 మంది గిరిజన వితంతువులకు పెన్షన్లు పంపిణీ. ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు పెన్షన్లకు నోచుకొని గిరిజన వితంతువులకు బత్యాల తన సొంత నిధులతో పెన్షన్లను పంపిణీ చేస్తుండటంతో గిరిజన కాలనీలో నివసిస్తున్న ప్రజలు, బత్యాల వర్గీయులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బత్యాల భరోసా పెన్షన్లు అందుకుంటున్న వితంతు మహిళల వదనాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.